నిన్న దాడి తర్వాత ఏదైతే గ్రామంలో కొంతమందిని పోలీసులు వాళ్ళ అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఏదైతే యువత ఉన్నారో ముఖ్యంగా యువతను తీసుకెళ్ళి ఆ దాడికి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే కొంతమంది నిన్న ఈ దాడిలో లేని వాళ్ళని కూడా తీసుకెళ్ళి విచారించిన తర్వాత విడిచిపెట్టిరని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఒక అన్న ఉన్నాడు. అన్న చెప్పండి, నిన్న ఏ టైంకి తీసుకెళ్ళారు మిమ్మల్ని? 2 గంటలకు. 2 గంటలకు. ఏమైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిరా పోలీసులు? ఏం లేదన్న, ఏం పెట్టలే. కానీ దారుణంగా కొడతా ఉన్నారు, 3rd డిగ్రీ చేస్తూ ఉన్నారు, అక్కడ నిర్బంధం ఏర్పడతా ఉందని చెప్తా ఉన్నారు కదా. మిమ్మల్ని అట్లా ఇబ్బంది ఏమైనా పెట్టిరా పోలీసులు? అట్లేమి ఇబ్బంది పెట్టలేదన్న. ఏమన్నారు మిమ్మల్ని? ఏం అడిగారు? విచారణ చేసిండ్రు, విడిచిపెట్టారు. వీడియోలో ఉన్న వాళ్ళని మాత్రమే అక్కడ ఉంచుకున్నారు. ఓకే. మీరు ఏమన్నారు? మిమ్మల్ని అడిగిరా? ఏమన్నా ప్రశ్నలు ఏమన్నా అడిగే ప్రయత్నం చేసిరా? ఏం అడగలేదు అన్న. ఏం అడగలేదు. ఎన్నింటికి తీసుకెళ్ళారు? నుంచి 2 గంటలకు తీసుకుపోయారు. 2కి అంటే పొద్దున్న నైట్ 2కి తీసుకెళ్ళారు. ఏమన్నా అంటే అక్కడికి తీసుకెళ్ళాక ఏమైనా ఒప్పుకోమని చెప్పేసి ఏమైనా చెప్పే ప్రయత్నాలు కానీ అక్కడ ఉన్న వాళ్ళని ఎవరైనా కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? లేదన్న, అట్లాంటి ఏం లేదు. కానీ బయట ఎట్లా వార్తలు వస్తున్నాయంటే మీ గ్రామంలో ఉన్న యువత ఎవరైతే ఉన్నారో యువతను మొత్తం తీసుకెళ్ళిర్రు, కొడుతుర్రు, 3rd డిగ్రీ చేస్తూ ఉన్నారు అని చెప్పి సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. అది వాస్తవమా? ఏమన్నా తెలియదు నాకు. మీ విషయంలో అట్లా ఏమైనా జరిగిందా? నా విషయంలో అయితే ఏం జరగలేదన్న. ఏం జరగలేదు. ఇబ్బంది అయితే ఏం పెడతలేరు కానీ తీసుకెళ్ళి విచారించిండ్రు, వదిలేసిండ్రు. అక్కడ లేవు, నీకు సంబంధం లేదని వదిలేసి అంతే. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చూస్తున్నారు కదా, ఏదైతే చాలామంది యువత ఈ గ్రామంలో వాళ్ళని తీసుకెళ్లడం జరిగింది. ఆ గొడవకు సంబంధించిన వాళ్ళని మాత్రం అక్కడ ఉంచుకొని మిగతా వాళ్ళను పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళిరు అని చెప్పేసి అమ్మ కూడా టెన్షన్ పడుకుంటున్నదంట. ఏమైందమ్మా? నిన్ను ఏమైందంట ఊళ్ళే? ఏమో సార్ తెలియదు, మేమైతే మేము లేము. ఈ టైంలో వచ్చినాం. మా అబ్బాయి ఈ టైంలో, నేను ఇదే టైంలో వచ్చినాము. వంట చేసుకొని తిన్నాం, పండినాం. తెలియదు మాకు. తెలియదు. మరి గొడవ అయిందని చెప్పేసి ఇట్లా అన్నారా ఊళ్ళే? తర్వాత అన్నారు ఇట్లా కలెక్టర్ వచ్చిండ్రు, గొడవ అయింది అని అన్నారు కానీ మేము చూడలేకపోయి. ఏమనుకుంటారు మీ ప్రజలు? మంచిగా కొట్టిరు సార్లను ఏం కదని చెప్పేసి అనుకుంటారా? అట్లా ఎవరు అనుకుంటలేరు సార్, అట్లా చేసుకుంది లేకుండా అని అంటారు ప్రజలంతా. అట్లా చేసుకోలేదు, ఆ విషయం పడొద్దు. ఆయన మాట్లాడేదాకా ఇనేది ఉండే, ఏం చెప్తున్నా తెలుస్తుండే. మాట్లాడినాక ఏమైనా అడిగేది ఉంటే మనం అడిగేది ఉండే, అందరం పోయి కూర్చునేది ఉండే. మీరు ఆయన దిగనే లేడు, కార్లకి వెళ్ళి చేసుకున్నారని అనుకున్నాం. అట్లా అనుకున్నారు జనాలు. ఇక్కడ నిజంగానే అంటే భూములు పోతాయని చెప్పేసి అంటా ఉన్నారు కదా, నిజంగా వీటికి మాట్లాడదాం అనుకుంటారా లేదంటే భూములు ఇచ్చేది లేదు అనుకుంటారా? ఏమో సార్, అందరు ఏమనుకుంటారో తెలియదు. ఇంకా ఏమనుకుంటారో తెలియదు. కానీ మాట్లాడితే మంచిగా ఉంటుండే అనుకురా? నిన్న మాట్లాడితే మంచిగా ఉంటుంది. ఆయన దిగనిచ్చి కలెక్టర్ని అందరు కూర్చున్నారు, టెంట్ వేసిండ్రు అంటే అన్నారు జనాలు. చూడలేదు కానీ అని చెప్పిండ్రు, అన్ని కరెక్టే చేసిండ్రు. ఆయన దిగనీయలేరు కార్లో. ఆయన దిగుతాడు, ఆగుండి అని అంటనే ఉండరు. ఆ కార్కి అనేది రాళ్ళు తీసుకొని వేసిండ్రు. ఇక టెంట్ కూలిపోయింది, అంత కూలిపోయింది. ఇంకొక ఆయన వచ్చిన టెంట్ ఎవరో ఆయన ఇట్లా దరిమి కొట్టిండ్రు అని చెప్పిండ్రు ప్రజలు. అంత తిన్నాం రాత్రి వచ్చి, ఇదే టైంలో వచ్చి. అంటే కూర్చున్న కూడా మాట్లాడుకుంటారు కదా, అరే అట్లా ఎందుకు కొట్టిర్రు అని చెప్పేసి అనుకుంటావురా? లేదంటే ఏం కదా అట్లా కొడితేనే మంచిగా అవుతుంది సార్? అట్లా అనుకోలేరు ఎవరు, కొట్టేది లేకుండా అందరు ఇనేది ఉండి. ఏం చెప్తున్నాను అప్పుడు ఆడొస్తే అట్లా లొల్లి చేసిండ్రు, ఇప్పుడు ఇట్లా లొల్లి చేసిండ్రు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీ మంది అని వాళ్ళకు ఈ తండ వాళ్ళు అట్లా చేసిండ్రు. వాళ్ళకి తిట్టిండ్రు అన్నట్లు. ఇట్లా అనుకున్నాం మేము, అట్లా చేసేది లేకుండా. ఏం చెప్తున్నా ఇనేది ఉండే. వీడికి 2 సార్లు ఇట్లా ఇన్నాక ఏమంటుండ్రో మేమైతే ఏమంటే మన నేమ్ గుంజుకొని పోకుండ్రు కదా. ఆయన వెళ్ళిపోతుండే కలెక్టర్ ఆడికే గప్పు నుండి కంపలాక కాకపోతుండే అంత కంప తెచ్చి పెడుతున్నారు. ఇలా అంబడోళ్ళు కొంచెం ఓపికెళ్ళేదని ఇట్లా అనుకున్నారు జనాలు. ఇప్పుడు మీ ఊర్లో నువ్వు తిరుగుతున్నావు కదా, అంటే ఉన్నావు కదా, మీ ఊళ్ళోనే ఇబ్బంది పెడతా ఉన్నారు, బయటకు రావద్దు పోలీసులు అంటా ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. నిజంగానే బయటకు రావద్దు అంటున్నారు పోలీసులు? ఎవరిని? జనాలనే. మీరు ఇండ్లలోనే ఉన్నారా లేదంటే ఇండ్లలో తాళాలు వేసుకొని ఉన్నారంట కదా అందరు? ఈ రోజా సార్? ఏం లేదు, ఇంట్లోనే ఉండవు. ఇట్లనే ఉన్నారు. ఇంట్లోనే ఉన్నాం. ఏమి ఇబ్బంది ఏం లేదు. ఏమి ఇబ్బంది